నిర్మాణ రంగానికి సంబంధించిన కీలకమైన అంశం. ఎందుకంటే నిర్మాణ రంగం కానివ్వండి, నిర్మాణ రంగానికి సంబంధిత ఎవరైతే కూలీలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అది ఇంపార్టెంట్ విషయం. అయితే కనకారావు గారు, ఇక్కడ ఇసుక పాలసీకి సంబంధించి అంటే గతంలో మీ ప్రభుత్వం మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా క్లియర్ గా ఏదో కొత్త తరహా శాండ్ పాలసీ వస్తుంది అనుకున్నారు కానీ బట్ అది తీసుకొచ్చిన పాలసీకి మార్కులు పడలేదు అన్న విషయం మనము ఎండ్ రిజల్ట్స్ లో మనకు కనిపించింది. ఎందుకంటే ఎలక్షన్ రిజల్ట్స్ లో బాగా ప్రభావితం చేసిన విషయాల్లో ఆ ఇసుక పాలసీ అనేది కూడా ఒకటి అనేది మొత్తం గతంలో కనిపించింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే సరే శాండ్ లభ్యతకు సంబంధించిన కొన్ని డిస్కషన్స్ ఉన్నా సరే మీ పార్టీ దాన్ని ఎలా చూస్తుంది? ఎందుకంటే ఆ ఇసుక పాలసీకి సంబంధించి డే 1 నుంచి మీరు ఆరోపణలు ప్రారంభించిన నేపథ్యంలో కొత్త పాలసీ వచ్చిన తర్వాత ఏమైనా ప్రజలకు మంచి జరిగిందా లేదా అన్న ఒక ప్రశ్న వినిపిస్తుంది. బట్ మీ విశ్లేషణ ఏంటి దానిపైన? ముందుగా మీకు అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి బాజీ గారికి, రఫీ గారికి, అదేవిధంగా బిఆర్కే ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఇసుక పాలసీలోనే కాదు అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైంది టీడీపీ ప్రభుత్వం. ఈరోజు వాళ్ళ పత్రికలు రాస్తా ఉన్నాయి, అంత సిండికేట్లు, మిల్క్ డైరీ సిండికేట్లు, అదేవిధంగా ఇసుక సిండికేట్లు, మద్యం సిండికేట్లు. ఈరోజు 100 రోజుల పాలన మీద చంద్రబాబు నాయుడు ప్రజలకు ఏమిచ్చాడంటే ఒక శటగోపంలాగా, దసరా కానుకలాగా విపరీతమైనటువంటి నిత్యావసర వస్తువులు పెంచి ఈరోజు ప్రజలకు ఒక శటగోపం పెట్టేటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఈరోజు ఇసుక విషయంకి వచ్చేటప్పటికి దాదాపు ఇసుక కన్స్ట్రక్షన్ మీద అనేక రంగాలు కార్మికులు ముడిపడి ఉన్నారు. కట్టుబడిదారులు, బేల్దారు కావచ్చు, కార్పెంటరీ కావచ్చు, పెయింటర్ కావచ్చు, పంప్లర్ కావచ్చు, మొత్తం చూసుకుంటే దాదాపు 10-15 రంగాలు దీని మీద ఆధారపడినటువంటి పరిస్థితి ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇసుకలో పెద్ద మాఫియాను పెట్టి మొత్తం ప్రైవేట్ వ్యక్తులు దోసుకునే పరిస్థితి కనపడింది. కానీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక ఇసుకని ఒక విధానం తెచ్చి ఆ ఇసుక ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని ప్రతి సంవత్సరం దాదాపు 700 చిల్లర కోట్ల రూపాయల ఆదాయం వస్తా ఉంటే 5 సంవత్సరాల్లో 3,500 కోట్ల దాకా ఆదాయాన్ని తెచ్చి ఆదాయాన్ని ప్రజలకి నవరత్నాల రూపంలో పంచినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఇసుక కావచ్చు మొత్తం కూడా వాళ్ళ యొక్క కార్యకర్తలు వినిపిస్తున్న ఆరోపణ ఏంటంటే గతంలో మీరు దాన్ని సెంట్రలైజ్ చేశారు. అధికారంలోకి వచ్చి ఎన్నికలు అయిపోయేటప్పటికి దాదాపు 80 లక్షల టన్నులు ఇసుక డంపులు అందుబాటులో పెడితే దాదాపు 40 లక్షల టన్నులు ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళ జేబులో నింపుకొని వాళ్ళ ఆదాయం పరిస్థితుంది. ఈ రోజు ఏదైతే పేదవాడు ఒక చంద్రబాబు యొక్క అబద్ధపు మోసాలకి, హామీలకి నమ్మి ఓట్లేస్తే వాళ్ళకి ఏం జరిగిందంటే ఈ రోజు ఉపాధి లేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అందువలంటే ఈ ప్రభుత్వానికి త్వరలోనే ఏదైతే కూటమి 3 పార్టీలు కలిసి ప్రజలకు ఏదైతే చెటగోపం పెట్టినాయో ఆ చెటగోపానికి ప్రజలు మీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా వరదలు వచ్చినప్పుడు కానివ్వండి, లేకపోతే అప్పుడు స్టార్టింగ్ లో మీకు గుర్తుంటే పూర్తి స్థాయిలో అంటే వర్షాలు బాగా కురవడంతో వర్షాలు కురవడం వల్ల మేము ఇసుక లభ్యతను మేము బేరీజ్ వేసుకోలేకపోతున్నాము, దాన్ని అందుబాటులోకి తీసుకోవడంలో విఫలం చెందుతున్నామని చెప్పి మీరు మాట్లాడారు. బట్ అదే తరహా పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే మాత్రం విమర్శిస్తున్నారు, దాన్ని అర్థం చేసుకోకుండా అన్న ఒక మాట అయితే వినిపిస్తుంది. ఏమంటారు? అట్లా కాదండి, చంద్రబాబు నాయుడు విజనరీ కదా, 40 సంవత్సరాల అనుభవం, 3 మనిషికి వర్షాకాలం రెయిన్ సీజన్ వచ్చేది వస్తా ఉండేది. వచ్చినప్పుడు ముందుగా ఏం చేయాలనేది ఏదైతే గతంలో మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 24 వరకు ముందు చూపుతోటి జూన్ జూలైలో వర్షాలు వస్తాయని చెప్పేసి 80 లక్షల టన్నులు మెట్రిక్ టన్నులు ఏదైతే ఇసుక అందుబాటు పెట్టాడండి. ఆ పెడితే అది ప్రజలకి అందకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు గద్దల్లాగా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు పోటీ పడి 40 లక్షల టన్నులు ఇసుకని మొత్తం కూడా వాళ్ళ అక్రమంగా అమ్ముకొని లక్షల కోట్లు గడిచేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అంటే ఇక్కడ ముందు చూపు ఉంది ఎవరికి? జగన్ గారికే, చంద్రబాబు నాయుడు గారికే. అందువల్ల ముందు చూపు లేదు, పాడు లేదు. అతను ఏంటంటే కేవలం గతంలో ఏదైతే ఇసుక పాలసీని టీడీపీ మీడియా
ఒక పచ్చరాతలతోటి ప్రజల్లో ఒక అభద్రత గురి చేసినటువంటి పరిస్థితి. ఈ రోజు వాస్తవంగా గ్రామీణ ప్రాంతాల్లో నేను ఒక బాధితుండే, కాలేదంటే మా ఇంటికి ఇసుక నెల నుంచి నేను ఎదుగుతాను, ఎక్కడ దొరకట్లేదు. రైట్. ఈ రోజు Right. మొత్తం కూడా రఫీ గారు. చేస్తా ఉంటే ఎక్కడ కూడా మీడియా ఎక్స్పోజ్ కాకుండా చాలా జాగ్రత్తగా రైట్ రైట్ రఫీ గారిని ఒకసారి మీ సమాధానం చెప్దామని అర్థం. రఫీ గారు, ఎందుకంటే